ఎస్డి ప్రాసెస్ మనము స్టాండర్డ్ ప్రాసెస్ ఫాలో అవుతున్నాము. ఓటీసీ సైకిల్. ఈ ఎంక్వైరీ కొటేషన్ చేయట్లేదు. ఓన్లీ సేల్స్ ఆర్డర్ నుంచి మన ఎస్డి సైకిల్ స్టార్ట్ అవుతుంది. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసాం, డెలివరీ సిజిఐ చేసాము, బిల్లింగ్ అండ్ పేమెంట్ చేయలే. సో టుడే చేద్దాము. బిల్లింగ్ చేసేటప్పుడు ఒక ఎర్రర్ రావాలి, ఎక్స్పెక్టెడ్ ఎర్రర్. ఏ ఎర్రర్ వస్తుందో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఒక న్యూ సేల్స్ ఆర్డర్, ఈ సైకిల్ టోటల్ ఫస్ట్ నుంచి తీసుకుందాం. ఒక న్యూ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసి సేల్స్ ఆర్డర్ ఓటీ స్టాండర్డ్. ఓకే, డెలివరీ కంప్లీట్ అయింది కదా? డెలివరీ కంప్లీట్ అయింది, బట్ వేరే ఎర్రర్స్ అన్ని వచ్చినాయి కదా. సో అందుకని మనం ఫ్రెష్ ఆర్డర్ ఒకటి తీసుకుందాం. ఓకే, సో నో ఇష్యూ ఉంటుంది. ఓకే. సోల్ టు పార్టీ, ఇక్కడ సోల్ టు పార్టీ. సో మనము ఏదైతే స్టాక్ అవైలబుల్లో ఉందో ఆ మెటీరియల్లే తీసుకుందాం. స్టాక్ అవైలబిలిటీ ఎక్కడ చెక్ చేస్తాము? స్టాక్ ఉందా లేదా చెక్ చేయాలి. ఫస్ట్ మనము సేల్స్ ఆర్డర్ రైట్ చేసిన డెలివరీ చేయాలంటే మన దగ్గర స్టాక్ ఉండాలి కదా, లేదంటే చేయలేం డెలివరీ ఏ మెటీరియల్ అయినా. ఫినిష్డ్ గూడ్స్. ఫినిష్డ్ గూడ్స్ చెక్ చేయాలి. ఏ గూడ్స్ అయినా, సెమీ ఫినిష్డ్ గూడ్స్ అయినా, ఫినిష్డ్ గూడ్స్ అయినా, నీ బిజినెస్ సెమీ ఫినిష్డ్ గూడ్స్ సేల్ చేయడమే అయినా కూడా, సో దానికి కూడా స్టాక్ ఉండాల్సిందే. ఏ మెటీరియల్ అయినా స్టాక్ ఉండాలా నువ్వు సేల్ చేయాలి అంటే. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలి అంటే సేల్ చేయాలా. ఎక్కడ చేస్తాం? ఈ ఎంఎంబిబి అనుకుంటాను, ఎంఎంబిఈ. ఎంబిఈ. ఇవి కూడా బాగా ఇంపార్టెంట్ మనకు ఇంటర్వ్యూల్లో. మన ప్లాంట్ మన స్టోరేజ్ లొకేషన్ కి ఉన్నాయా లేదా చెక్ చేయాలంటే ఎక్కడ చెక్ చేస్తామంటే ఎంఎంబిఈలో. సో నిన్న టోటల్ మనం స్టాక్ అప్లోడ్ చేసింది 20 అప్లోడ్ చేసినాం. 20 పీసెస్. ఓకే, ఈచ్ 20 ఈచ్ పీసెస్. అందులో 2 సేల్స్ ఆర్డర్ చేసి 2 డెలివరీ చేసేసినాం. ఇంకా రిమైనింగ్ 80 ఉంటాయి. ఇక్కడ అన్రిస్ట్రిక్టెడ్ యూజ్ అని ఉంటుంది. ఇక్కడ మన స్టాక్ ఎంత ఉందనేది చేసుకోవాలి. ఇక్కడ 0 ఉందనుకో సేల్స్ ఆర్డర్ అయితే క్రియేట్ చేయగలవు, కానీ డెలివరీ చేయలేము. ఎందుకంటే ఇక్కడ స్టాక్ లేదనుకో, నీ ప్లాంట్ లో స్టాక్ లేదు, ఎలా డెలివరీ చేయలేం కదా. సో దానికంటే ముందు సేల్స్ ఆర్డర్ రైట్ చేసుకంటే ముందు స్టాక్ చెక్ చేసుకోవాలి. స్టాక్ ఇన్ కేస్ లేకుంటే స్టాక్ అప్లోడ్ చేసుకోవాలి. స్టాక్ అప్లోడ్ ఎక్కడ చేసాము? మీగోలో. సో మీగోలో ఇక్కడ గూడ్స్ రిసిప్టే. ఓకే, ఇక్కడ వచ్చేసి టైప్ రెఫరెన్స్ డాక్యుమెంట్ ఏమని తీసుకుంటామంటే, ఇక్కడ మనకు మల్టిపుల్ ఉన్నాయి కదా. సో మైగోలో ఇంతకుముందు ఈసీసీలో అయితే సపరేట్ ఎం 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 ఎంబిఎన్1 సంథింగ్ వేరే టీ కోడ్ యూజ్ చేసేవాళ్ళం. ఓకే, ఈ స్టాక్ అప్లోడ్స్ కి. బట్ S4HANAలో ఈ ఆల్ స్టాక్ మూమెంట్స్, గూడ్స్ మూమెంట్, ఎవ్రీ గూడ్స్ మూమెంట్, రిసిప్ట్, రిటర్న్ క్యాన్సిలేషన్, డిస్ప్లే, బ్లాక్డ్, సబ్సిక్వెంట్ డెలివరీ, గూడ్స్ ఇష్యూ, ట్రాన్స్ఫర్ పోస్టింగ్, ఇవన్నీ ఆల్ కలిపి ఒకే స్క్రీన్ కే తీసుకొచ్చినాడు. అదే మైగో స్క్రీన్. ఈ మీగో స్క్రీన్ లోనే ఆల్ యాక్టివిటీస్ చేయొచ్చు. ఓకే, ఇందులో మళ్ళీ మన రెఫరెన్స్ డాక్యుమెంట్ ఏది తీసుకోవాలంటే, ఇన్ కేస్ మనము ఒక పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసి పర్చేజ్ ఆర్డర్ నుంచి గుడ్స్ రిసీవ్ జిఆర్ చేయాలనుకుంటే పర్చేజ్ ఆర్డర్ రెఫరెన్స్ తీసుకొని మన పర్చేజ్ ఆర్డర్ ఇస్తే జిఆర్ చేసేయచ్చు మీగోలోనే. ఓకే, ఇంకా మెటీరియల్ డిస్ప్లే కావాలనుకుంటే ఇక్కడే MB03లో నార్మల్గా మెటీరియల్ డాక్యుమెంట్ డిస్ప్లే చూసుకునే వాళ్ళం ఈసీసీలో. ఇప్పుడు కూడా ఉంది, బట్ ఇక్కడ ఫిజిబిలిటీ ఇచ్చినాడు. మెటీరియల్ డాక్యుమెంట్ ఇక్కడే చూసుకోవచ్చు డిస్ప్లే. ఓకే, ఇన్ బాండ్ డెలివరీ, అవుట్ బాండ్ డెలివరీ, ట్రాన్స్పోర్ట్, ఆర్డర్ అంటే ప్రొడక్షన్ ఆర్డర్, ప్రాసెస్ ఆర్డర్స్ అని కంట్రోలింగ్ లో యూజ్ చేసుకోవచ్చు. ఆర్డర్స్, రిజర్వేషన్ అనే అదర్స్ అని, ఇట్లా అన్ని ఆప్షన్స్ ఇచ్చినాడు ఇక్కడే. సో మనకు స్టాక్ అప్లోడ్ చేసేదానికి ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు, అదర్స్. ఓకే, అదర్స్ ఆప్షన్ యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఇక్కడ 561 మూమెంట్ టైప్ వస్తుంది.
సో ఇనిషియల్ ఎంట్రీ ఆఫ్ బ్యాలెన్స్ షీట్, ఇనిషియల్ ఎంట్రీ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్, సంథింగ్ ఏదో బ్యాలెన్సెస్ అని. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలా. ఇన్వెంటరీ మేనేజ్మెంట్, గూడ్స్ ఇష్యూ, గూడ్స్ రిసిప్ట్, గూడ్స్ మూమెంట్, రిటర్న్ డెలివరీ, రివర్సల్, ట్రాన్స్ఫర్ పోస్టింగ్, ఆల్ ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఈ మూమెంట్ టైప్స్ ని బట్టి మనకు గూడ్స్ మూమెంట్ అవుతాయి. మూమెంట్ టైప్స్ ఆ నేమ్ లోనే ఉంది, మూమెంట్ టైప్స్. గూడ్స్ మూమెంట్స్ కోసం యూజ్ చేసేది మూమెంట్ టైప్. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ నేను పర్చేజ్ ఆర్డర్ సెలెక్ట్ చేసినాను అనుకో, ఆటోమేటిక్ గా అక్కడ చేంజ్ అవుతుంది చూడు. గూడ్స్ రిసిప్ట్ 101 మూమెంట్ టైప్. ఈ చిన్న చిన్న అబ్జర్వేషన్సే ఇవే ఫోకస్డ్ గా ఉంటే ఇంటర్వ్యూస్ లో ఇలాంటివే అడిగేది. మైగో స్క్రీన్ లో ఏమేమి ఉంటాయి, ఇది ఎంఎం యాక్టివిటీ కదా, మనకెందుకు అవసరము అంటే క్రాస్ టెస్టింగ్ చేసేటప్పుడు అవసరమే ఇది కూడా. ఇలాంటివి చెప్పగలిగినప్పుడే మనము యూనిక్ అవుతాం ఇంటర్వ్యూస్ లో. నార్మల్ ఎస్డి సైకిల్ ఎండ్ యూజర్ కూడా చెప్పగలడు, ఎంఎం సైకిల్, P2P సైకిల్ ఎండ్ యూజర్ కూడా చెప్పగలడు. వాడికి కన్సల్టింగ్ పార్ట్ ఏందో తెలియదు. బట్ యూనిక్నెస్ కావాలి అంటే మనం ఇలాంటివి అబ్జర్వ్ చేసి ఇలాంటి మైండ్ లో పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, మీగోలో ఏమేమి చేయొచ్చు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు గూడ్స్ షిఫ్ట్ చేస్తున్నావు, సైకిల్ చేసి చెప్పేటప్పుడు ఇక్కడ మీగోలో గూడ్స్ షిఫ్ట్ చేసుకుంటాము అని డైరెక్ట్ గా చెప్పేదానికంటే గూడ్స్ షిఫ్ట్ లో ఏ రెఫరెన్స్ ద్వారా, పర్చేజ్ ఆర్డర్ ద్వారా రెఫరెన్స్ చేసుకుంటాము, పర్చేజ్ ఆర్డర్ డాక్యుమెంట్ ఇస్తాము, అప్పుడు గూడ్స్ మూమెంట్ టైప్ వచ్చేసి 101 వస్తుంది. ఇట్ విల్ కమ్ 101 మూమెంట్ టైప్. దెన్ వీ కెన్ ఏబుల్ టు ఎంటర్ అవర్ పర్చేజ్ ఆర్డర్. దెన్ వీ కెన్ గెట్ ద డీటెయిల్స్ వాట్ ఎవర్ దేర్ ఇన్ ద పర్చేజ్ ఆర్డర్. ఇలా ఎక్స్ప్లెనేషన్ చేస్తే యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుంది. అది మనకు యాజ్ ఏ కన్సల్టెంట్ గా మనకు కావాల్సింది. సో అదర్ సెలెక్ట్ చేస్తున్నా, అదర్ సెలెక్ట్ చేసి ఇప్పుడు మెటీరియల్ ఏం చేస్తున్నా ఈ యాక్టివిటీ చెప్పండి. అదర్ సెలెక్ట్ చేస్తే స్టాక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. స్టాక్ అప్లోడ్, ట్రాన్స్ఫర్ నాట్ ట్రాన్స్ఫర్, స్టాక్ స్టాక్ అప్లోడ్ అప్లోడ్. ఇక్కడ మనకు 18 ఉన్నాయి ఈ మెటీరియల్ కి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నీ సేల్స్ ఆర్డర్ 20 కావాలి, నీ సేల్స్ ఆర్డర్ లో 20 స్టాక్స్ కావాలి, రైట్ చేయాలి. రైట్ చేయగలవు, బట్ డెలివరీ 20 చేయాలి. ఎలా చేస్తావు? ఇక్కడ 18 ఉన్నాయి నీ దగ్గర, 18 ల్యాప్టాప్సే ఉన్నాయి, 20 డెలివరీ సేల్స్ ఆర్డర్ వచ్చింది, 20 డెలివరీ చేయాలి. అప్పుడు ఎలాగా? చేయలేం కదా. అర్థమవుతుందా? క్లియర్ గా ఉందా లేదా? ఇక్కడ చెప్పమని చెప్తాను మళ్ళీ. ఇంకా ఏంటి సేల్స్ ఆర్డర్ అంటే మనము ల్యాప్టాప్ ని సేల్ చేస్తున్నాం. కస్టమర్ నుంచి ఒక సేల్స్ ఆర్డర్ వచ్చింది, 20 పీసెస్ కావాలి, సో రేట్ తో నాకు అని చెప్పేసి ఒక సేల్స్ ఆర్డర్ రైట్ చేస్తాం. దాన్ని డెలివరీ చేయాలి కదా కస్టమర్ కి. డెలివరీ చేయాలంటే మన దగ్గర 20 ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. 20 లేకుంటే ఇక్కడకు వచ్చి అప్లోడ్ చేస్తాం, స్టాక్ అప్లోడ్. ఓకే, అదర్ తీసుకొని మన మెటీరియల్స్ కి, ఏదైతే మన మెటీరియల్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ మెటీరియల్ కి ఇక్కడ మెటీరియల్ ఇచ్చేసి, ఓకే, ఈ మెటీరియల్ కి ఇదిగో ల్యాప్టాప్ లో ఎన్ని కావాలి నీకు, నువ్వు 20 ఉన్నాయి, 20 సేల్స్ ఆర్డర్ రైట్ చేయాలనుకుంటున్నావు, ఇక్కడ 18 ఉన్నాయి, 20 అమ్మేస్తావు. నెక్స్ట్ ఇంకో సేల్స్ ఆర్డర్ వస్తే ఇంకొకసారి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పీసెస్, నాది పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, 100 ల్యాప్టాప్స్ అప్లోడ్ చేస్తాను నేను. ఎక్కడికి రావాలి? ఏ ప్లాంట్ కి? ఈ మన హెచ్పిఐఎన్ ప్లాంట్ లో మన మెటీరియల్ ఇది. సో హెచ్పిఐఎన్ ప్లాంట్ కే ఈ స్టోరేజ్ లొకేషన్ కే కావాలి. స్టోరేజ్ లొకేషన్ ఇక్కడ స్టాక్ టైప్ అన్రిస్ట్రిక్టెడ్, ఇదే సెలెక్ట్ అయి ఉండాలి స్టాక్ టైప్. ఓకే, చేస్తాను. సో చెక్, నో ప్రాబ్లం. డాక్యుమెంట్
ఈజ్ ఓకే, నో ప్రాబ్లం. సో కాన్ఫిగరేషన్ మనము చేసినాం, జీబీబీలో బిఎస్ఏలో ఒక జిఎల్ అకౌంట్ మెయింటైన్ చేసినాం. సో దాన్ని హెల్ప్ తీసుకొని పోస్ట్ అవుతుంది, స్టాక్ అప్లోడ్ అవుతుంది, ఓన్లీ మెటీరియల్ డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది ఇప్పుడు. ఎస్, 174 పోస్టెడ్. ఓకే, ఇప్పుడు వెళ్ళి ఇక్కడికి ఎన్ని రావాలి, ఇప్పుడు నేను ఎన్ని చేసినా ఇక్కడికి ఎన్ని రావాలి? ఇప్పుడు 118 రావాలన్నా మీరు 100 ఏం చేసినారు కదా. సో 100 ప్లస్ చేసినా ఇది కాబట్టి Yeah. 118 రావాలి. 118. అప్లోడ్ ఇక్కడ అయిపోయినాయి అప్లోడ్. సో ఈ 118 లో నేను ఇప్పుడు 20 కావాల్సినది చేసుకోవచ్చు, 30 కావాల్సినది చేసుకోవచ్చు, సేల్స్ ఆర్డర్ 50 కావాల్సినది చేసుకోవచ్చు, అప్ టు 118 వరకు సేల్స్ ఆర్డర్ చేసుకోవచ్చు, డెలివరీ కూడా చేయొచ్చు అప్ టు 118 వరకు. ఇన్ కేస్ ఇంకా కావాలి అనుకుంటే మళ్ళీ మళ్ళీ సేమ్ యాక్టివిటీనే, మీగోలో పోయి మళ్ళీ మెటీరియల్ అప్లోడ్, ఏ ఏ స్టోరేజ్ లొకేషన్ కి ఏ ప్లాంట్ నుంచి ఇచ్చేసి చేస్తున్నారు. మనకు మల్టిపుల్ ప్లాంట్స్ ఉంటాయి, మల్టిపుల్ స్టోరేజ్ లొకేషన్స్ ఉంటాయి. ఏ స్టోరేజ్ లొకేషన్ కావాలి, ఏ దాని నుంచి సేల్ చేస్తున్నావు, మనం సేల్స్ ఆర్డర్ రైట్ చేసేటప్పుడే ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది కదా. ఏ ప్లాంట్ నుంచి ఏ స్టోరేజ్ లొకేషన్ నుంచి సేల్ చేస్తున్నావు అనేది. ఓకే, ఇప్పుడు సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ సేల్స్ ఆర్డర్ క్రియేట్ ఆర్డర్ క్వాంటిటీ వచ్చేసి నేను 20 ఇస్తాను, నా దగ్గర 118 ఉన్నాయి. ఇక్కడ ఆర్డర్ క్వాంటిటీ, ఓకే, ఇక్కడ పేమెంట్ ఛార్జ్ ఎస్ 20 ఉన్నాయి, 20 ఇవ్వచ్చు. ఇక్కడే డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయాలి. ప్లాంట్ ఏంటి, ఐటమ్ డీటెయిల్స్, ఎస్ ప్లాంట్ హెచ్పిఐఎన్. ఒకవేళ ఈ వీక్ ఉన్నా కూడా ఎస్డి కాన్ఫిగరేషన్ లో ఇన్కంప్లీషన్ లాగ్ అని ఉంటుంది మనకి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇన్కంప్లీషన్ లాగ్ అని, ఇవి ఎస్డి వాళ్ళు కాన్ఫిగరేషన్ చేస్తారు. ఈ లాగ్ లో ఏమేం రిక్వైర్డ్ కావాలో పెట్టుకోవచ్చు. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ పాయింట్. సో సేల్స్ ఆర్డర్ లో యాక్చువల్ గా ఎస్డి కన్సల్టెంట్ వర్క్ ఇది, బట్ మనకు జస్ట్ ఐడియా ఉండాలి. సరే, ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు అట్ ది టైమ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ సేల్స్ ఆర్డర్, ఇఫ్ యువర్ క్లయింట్ ఆస్క్ వన్ ఆఫ్ ద ఫీల్డ్ యాజ్ ఎ మ్యాండేటరీ, హౌ కెన్ యూ అచీవ్ అని అడుగుతాడు ఇంటర్వ్యూ క్వశ్చన్. అప్పుడు సో ఎస్డి కన్సల్టెంట్ ఇన్కంప్లీషన్ లాగ్, ఓకే, కాన్ఫిగరేషన్ లో ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఇన్కంప్లీషన్ లాగ్ యూజ్ చేసుకొని అక్కడ ఈ ఫీల్డ్ ని యాడ్ చేస్తాడు. ఏ ఫీల్డ్ అయితే రిక్వైర్డో ఆ ఫీల్డ్ ని యాడ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ డబ్ల్యూబిఎస్ మ్యాండేటరీ అని రిక్వైర్మెంట్ వచ్చిందే అనుకో, సో డబ్ల్యూబిఎస్ ని యాడ్ చేస్తాడు ఈ ఇన్కంప్లీషన్ లాగ్ లో. ఇది మనకు కాన్ఫిగరేషన్ అవసరం లేదు, బట్ ఓవరాల్ గా నాలెడ్జ్ ఉండాలి అంతే, ఎక్కడ యాడ్ చేస్తాడు అనే నాలెడ్జ్ ఉండాలి. అర్థమవుతుందా? అవునా, అర్థం. సో ఇప్పుడు ఎంటర్ చేస్తాను. నేను ఇప్పుడు వెళ్ళి కొన్ని ఫీల్డ్స్ మ్యాండేటరీ ఉన్నాయి, నాకు ఇంకా అవి కనిపించలే ఇప్పుడు. ఇవి ఎస్డి వాళ్ళు కాన్ఫిగరేషన్ చేసింటారు, ఇన్కంప్లీషన్ లాగ్కి వెళ్తే కనిపిస్తాయి. ఇప్పుడు ఇన్కో టర్మ్స్ అనేది మ్యాండేటరీ ఉండింది, అది నేను ఈ ఫీల్డ్ మ్యాండేటరీ అని ఎస్డి వాళ్ళు కాన్ఫిగరేషన్ లో పెడతారు. మనకు రిక్వైర్డ్ ఫీల్డ్ ఎలాగో, రిక్వైర్డ్ డిస్ప్లే ఆప్షనల్ అని ఎలాగో, ఈ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఎస్డి వాళ్ళు కూడా ఈ ఇన్కో టర్మ్స్ మ్యాండేటరీ, ఇన్కో టర్మ్స్ లేనిదే ఎంటర్ చేయందే యూజర్ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి లేదు అని పెడతాడు. ఓకే, ఇన్కో టర్మ్స్ ఎంటర్ చేస్తే లొకేషన్ కూడా టెక్స్ట్ మ్యాండేటరీ. ఇక్కడ ఒక డౌట్ నా, ఇప్పుడు ఇంకో టర్మ్స్ ఉంది కదా, ఇది బేస్డ్ ఆన్ కస్టమర్ పిక్చర్ బేస్ చేసుకొని వస్తుందేమో కదా, లేదా? కస్టమర్ మాస్టర్ డేటాలో ఉంటే పర్లేదు, ఇన్కో టర్మ్స్ ఉంది, అలా ఉంది, కూడా అక్కడ వస్తుంది, ఉంటుంది. ఉంటే DP లో ఉంది. వస్తుంది. బట్ మనం ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మ్యాండేటరీ ఉంది. మ్యాండేటరీ ఉంది అంటే ఎక్కడో చోట ఎంటర్ చేసిందల్లా. సో మనం క్రియేట్ చేసేటప్పుడు ఎంటర్ చేయలేదు, దీన్ని ఎక్కడ ఎంటర్ చేయలేదు కాబట్టి ఇన్కంప్లీషన్ లాగ్ లోకి వెళ్ళి ఉంటుంది. సో ఇప్పుడు కంప్లీట్ డాక్యుమెంట్ ఈజ్ కంప్లీట్. ఇప్పుడు నువ్వు వెళ్ళి చెక్ చేసినా ఇన్కంప్లీషన్ లాగ్,
ఇది కూడా ఇంపార్టెంట్. ఈ ఈ పాయింట్ ఇన్కంప్లీషన్ లాగ్ అనే ఒక వర్డ్ ఇంపార్టెంట్. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఇన్కంప్లీషన్ లాగ్ అనేది కీ రోల్ పోషిస్తుంది ఎస్డి సైకిల్లో. రిక్వైర్మెంట్లు ఉంటాయి, స్టాండర్డ్ ఇవి. జనరల్ గా అందరికీ జనరల్ నాలెడ్జ్ గా ఉండాల్సిన ఒక అదేంది నాలెడ్జ్ పాయింట్ అందరికీ. సేల్స్ సైడ్ అయితే ముఖ్యంగా ఎస్డి వాళ్ళకు పర్ఫెక్ట్గా ఉండాలి, ఈ కాన్ఫిగరేషన్ కూడా తెలిసి ఉండాలి వాళ్ళకైతే. మనకు జస్ట్ ఎఫ్ఐ కన్సల్టెంట్ గా జస్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఇన్కంప్లీషన్ లాగ్ లో యూ కెన్ మేక్ ఇట్ ఎస్ ఏ మ్యాండేటరీ ఫీల్డ్. If you wanted to make any mandatory field at the time of creation sales order, you can make it as a mandatory in a incompletion log. ఈ కన్ఫిగరేషన్ లో ఉంటుంది. ఇది ఆటోమేటిక్ గా ఇవేమో అన్ని సిస్టమే ఇచ్చేయదు. కన్ఫిగరేషన్ లో ఏవే ఫీల్డ్స్ మ్యాండేటరీ అని పెడితే ఆ ఫీల్డ్స్ వచ్చేస్తాయి ఇక్కడికి. ఓకే, ఇప్పుడు ఇన్కమ్ ఏం చూసుకుంటే ఏం లేవు ఇప్పుడు. ఓకే, ఇన్ కేస్ నేను ప్లాంట్ తీసేసి ఇందాక ఇప్పుడు చూడు ఇక్కడనా షిప్పింగ్ లోనా ఐటమ్ డీటెయిల్స్. సో ప్లాంట్ తీసేసి నేను ఇన్కంప్లీషన్ లాగ్కి వెళ్తే ప్లాంట్ మ్యాండేటరీ అని చెప్తుంది. ఇదిగో బికాస్ ఎస్డి కాన్ఫిగరేషన్ లో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ప్లాంట్ మ్యాండేటరీ అనేది చెప్పినారు. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ తీసుకెళ్తుంది, యూజర్ ఎంటర్ చేస్తాడు. ఓకే, సో బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ కంప్లీట్ డాక్యుమెంట్ ఈజ్ కంప్లీట్. ఓకే, సేవ్, డన్. సో ఈ ఆర్డర్లో ఇప్పుడు మనం డిస్ప్లే చేసుకొని కన్ఫర్మ్డ్ క్వాంటిటీ ఇవన్నీ కూడా చూడాలి. డెలివరీ చేయాలంటే నిన్న ఎర్రర్స్ వచ్చినాయి కొన్ని. ఎక్కడ ఈ డబుల్ టిక్ ఇచ్చి చూస్తే ఈ ట్యాబ్స్ లో షెడ్యూల్ లైన్స్ లో సో ఆర్డర్ క్వాంటిటీ ఎంత, టోటల్ రౌండ్ క్వాంటిటీ ఎంత, కన్ఫర్మ్డ్ క్వాంటిటీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, కన్ఫర్మ్డ్ క్వాంటిటీ ఉంటేనే డెలివరీ చేయగలం, అది ఒక మ్యాండేటరీ. ఓకే, ఇది సమ్ టైమ్స్ ఏంటంటే కన్ఫర్మ్ అవ్వదు. ఇది వేరే ఇదేంటి ఈ షెడ్యూల్ లైన్ కేటగిరీ వేరే ఉన్నాయనుకో, ఈ షెడ్యూల్ లైన్ కేటగిరీని బట్టి ఇక్కడ కన్ఫర్మ్ కేటగిరీ ఆటోమేటిక్ అవ్వాలా మాన్యువల్ అవ్వాలా అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, ఇది ఎస్డి పార్ట్, మనం నో నీడ్ టు రిమెంబర్ దట్. బట్ నార్మల్ గా చెక్ చేసేది, మనం చెక్ చేయాల్సిన పాయింట్స్ వచ్చేసి ఇవి. కన్ఫర్మ్డ్ క్వాంటిటీ ఈజ్ ఓకే. ఓకే, ఆర్డర్ క్రియేట్ అయింది. సో సేల్స్ డాక్యుమెంట్ 10, సేల్స్ ఆర్డర్ 10 క్రియేట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసినాము. సో నెక్స్ట్ సైకిల్ ఏంటి? సైకిల్లో నెక్స్ట్ పాయింట్ బిల్లింగ్. సేల్స్ ఆర్డర్ తర్వాత పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేయాలా? చూడు పీజీఐ. చూడు బాగా చూడు. Ram, I think delivery. డెలివరీ ఇక్కడ రాసినాం కదా మనం. నార్మల్ సేల్స్ ఆర్డర్ ప్రాసెస్, ఎంక్వైరీ, కొటేషన్, సేల్స్ ఆర్డరు, డెలివరీ. ఓకే, తర్వాత పీజీఐ, తర్వాత బిల్లింగ్, పేమెంట్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు సేల్స్ ఆర్డర్ వరకే వచ్చినాం మనం. 1 2 3 4 5 6 7. సో సైకిల్ ఇక్కడ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ తర్వాత బిఆర్ఎస్ ఉంటుంది, అది నాట్ రిక్వైర్డ్, నాట్ మ్యాండేటరీ. ఇక్కడ వరకు పేమెంట్ వరకు చెప్పినా ఓకే ఫైన్. సో సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? సేల్స్ ఆర్డర్ చేసినాము, డెలివరీ చేయాలి కదా. జనరల్ టర్మ్ గా మనము థింక్ చేయాలంటే బిజినెస్. ఇప్పుడు ఒక ఫ్లిప్కార్ట్ లో నువ్వు ల్యాప్టాప్ ఆర్డర్ చేసినావు, సేల్స్ ఆర్డర్ అది నథింగ్ బట్ వాళ్ళకి సేల్స్ ఆర్డర్ అది. ఓకే, ఒక ఆర్డర్ క్రియేట్ చేస్తే ఫ్లిప్కార్ట్ లో పర్చేజ్ చేయడానికి ఒక ఆర్డర్ క్రియేట్ చేస్తే సేల్స్ ఆర్డర్. తర్వాత ఏం చేస్తాడు వాడు? సేల్స్ ఆర్డర్ తీసుకొని మనకు ల్యాప్టాప్ డెలివరీ చేస్తాడా లేదా? డెలివరీ చేస్తాడు. తర్వాత వాడు ఇన్వాయిస్, డెలివరీతో పాటే మనకు ఇన్వాయిస్ పంపిస్తాడు. అదే పీజీఐ, పోస్ట్ గూడ్స్ ఇష్యూ అంటే. దాంతోపాటు బిల్లింగ్ ఉంటుంది. ఇక్కడ ఎస్ఏపిలో వచ్చేసి పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేయడానికి అకౌంటింగ్ ఎంట్రీస్. డెలివరీ నార్మల్ గా డెలివరీ చేసినాడు,
దానికి వాడు అకౌంటింగ్ ఎంట్రీ చేసుకోవాలి కదా వాడి బుక్స్ లో. ఆ, ఈ ఫ్లిప్కార్ట్ లో అంటే బిల్లింగ్ ఓన్లీ ఇన్వాయిస్ పంపిస్తాడు, బిల్లింగ్ లో మనకు వస్తుంది. ఆ అక్కడ అకౌంటింగ్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. వాడి బుక్స్ లో ఎవరు కంపెనీ బుక్స్ లో ఇన్ని ల్యాప్టాప్లు పంపించేదాను, ఆ ల్యాప్టాప్లకి యొక్క ఇంత ఇంత అమౌంట్, ఇంత మెటీరియల్ డిక్రీజ్ అయింది, ఇంత స్టాక్ డిక్రీజ్ అయింది, నాకు డెలివరీ చేస్తానే ఆటోమేటిక్ గా ఇక్కడ స్టాక్ డిక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? డెలివరీ చేసిన తర్వాత ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ 118 ఉంది. ఈవెన్ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసిన ఇక్కడ 118 ఉంది. ఓకే, 20 పీసెస్ నేను సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసిన, బట్ ఇక్కడ స్టిల్ ఇంకా 118 ఉంది. టోటల్ 118 ఉంది. 20 సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసిన. మనం జనరల్ గా ఆలోచిస్తే తగ్గాలి కదా అనుకుంటాం, కానీ ఓన్లీ సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయింది, ఇంకా డెలివరీ చేయలే, ఇంకా పంపించలే, మన ప్లాంట్ లో ఇంకా ఉంది. ఓకే, దీన్ని ప్లాంట్ నుంచి ట్రాన్సిట్ అంటే డెలివరీ, వాడికి ఏంటి డెలివరీ ఒక సైడ్ కామర్స్ ఉంటుంది కదా, వాడికి పంపించే దానికోసం ఈ డెలివరీ వాడతాం. ఈ డెలివరీ వాడి VL01N లో డెలివరీ చేస్తే వాడికి వెళ్తుంది. అప్పుడు ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తే మన స్టాక్ డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ టౌన్ కి హ్యాండ్ ఓవర్ చేస్తామో మన 20 పీసెస్, అప్పుడే కదా మనకు మన ప్లాంట్ లో నుంచి, మన స్టోరేజ్ లొకేషన్ లో నుంచి స్టాక్ డిక్రీజ్ అయ్యేది. టోటల్ 118 ల్యాప్టాప్స్ ఉన్నాయి. దీంట్లో 20 చేశాను అనుకో, ఇప్పుడు ఎన్ని ఉంటాయి? 108. 98 ఉంటాను. లెక్కలు 20 వస్తున్నాయా పోతే రాలేదా? ఏనా Sorry, 118 లో 98. 20 118 లో Yeah, 20 పోతే 98. 98. మరి 88 అంటవి 98. 98 అనేది. అవునా? ఓకే, 98 ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి 98 ఇవి? ఎప్పుడు డిక్రీజ్ అవుతాయి? ఏ టైంలో? మనం ఏ డెలివరీ చేసినప్పుడు డెలివరీ కంప్లీట్ అయిన తర్వాత. అయిన తర్వాత. చూద్దాం, డెలివరీ కంప్లీట్ అయిన తర్వాత ఎలా అవుతుందో చూద్దాం. VL01N. మన సేల్స్ ఆర్డర్ వచ్చేసి 10. ఇక్కడ ఏంటి? ఆర్డర్ కెనాట్ బి డెలివరీ. నిన్న వచ్చిన ఎర్రర్, నిన్న ఎలా రెక్టిఫై చేసినాము? ఎలా రెక్టిఫై చేసాం నిన్న? షెడ్యూల్ లైన్స్ లో డెలివరీ. సో డెలివరీ డేట్ ఇక్కడ ఆటోమేటిక్ గా వచ్చేసింది, ఇది వేరే దాని నుంచి. సో మనము చేంజ్ చేయాలి ఇక్కడ. నార్మల్ గా అయితే అట్ ది టైమ్ ఆఫ్ క్రియేషన్ సేల్స్ ఆర్డర్ లోనే ఇది యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది, మనం చేయలేదు. ఓకే, షెడ్యూల్ లైన్స్, డెలివరీ. ఏంటి? ఓకే, ఇది వేరే మెటీరియలా? ఓకే ఓకే, ఏంటి మెటీరియల్? మన సేల్స్ ఆర్డర్ కరెక్టేనా? ఒకసారి బ్యాక్ సేల్స్ సేల్స్ ఆర్డర్ ఏంటి? ఇది కాదు మన సేల్స్ ఆర్డర్, వేరే. VH02 కి చెక్ చేయండి సార్, వస్తుంది VH02. సరే ఇక్కడ చూద్దాం మన సేల్స్ ఆర్డర్. ఓకే, మన సేల్స్ ఆర్డర్ అది కాదు, ఇది 744. 43 44 ఇది ఉంటది. ఓకే, అక్కడ ఏంటి? మెటీరియల్ 44 ఇది కరెక్ట్. ఇది మన సేల్స్ ఆర్డర్. సో షెడ్యూల్ లైన్స్ లో మన డెలివరీ డేట్ వచ్చేసి ఇవాళదే ఉంది. ఓకే, సో ఇది మన డెలివరీ ఇవ్వాల్సింది. సో డేట్ వచ్చేసి ఇది. ఓకే, షెడ్యూల్ Yes. డేట్ కూడా చేంజ్ అయినా 31 పెట్టేసి ఈ రోజు. ఆల్రెడీ ఉందిలే, ఎందుకు ఇంకా. ఇక్కడ ఎస్టర్డే ఉంది కదా, ఏం కదా?
ఏం కాదు, దాదాపు పాస్ డేట్ అయినా ఏ డేట్ అయినా నో ప్రాబ్లము. సరే, చేంజ్ చేద్దాం. సో డెలివరీ డేటు, షెడ్యూల్ లైన్, డెలివరీ డేట్ 31st. ఓకే, సో ఇక్కడ 31st ఇస్తాను. ఓకే, డన్. సో ఇప్పుడు డెలివరీ చేస్తున్నాం. ఏంటి ఎర్రర్ ఏంటన్నా ఉన్నాయా చెక్ చేద్దాం. ఎర్రర్ నో. సో నో పికింగ్ ప్యాకింగ్, ఇవన్నీ పికింగ్ ప్యాకింగ్ ఇన్స్ట్రక్షన్స్. సో మనకేం అవసరం లేదు ఇవి, జస్ట్ వార్నింగ్స్ ఉన్నాయి. పోస్ట్, ఎస్. సో డెలివరీ పోస్టెడ్. ఇప్పుడు డెలివరీ పోస్ట్ అయింది. ఇప్పుడు వెళ్ళి స్టాక్ చెక్ చేద్దాం, ఏమైంది స్టాక్. స్టిల్ డెలివరీ ఉన్నా కూడా ఇంకా ఉంది. డెలివరీ ఓన్లీ క్రియేట్ చేసినాం, పోస్ట్ గూడ్ ఇష్యూ చేయాలి ఇంకా. అంటే గూడ్స్ ని ఇష్యూ చేయలే, ఇక్కడ ఓన్లీ డెలివరీ చేసినాం. డెలివరీ అంటే ట్రాన్స్పోర్ట్ వానికి హ్యాండ్ ఓవర్ చేయడానికి రెడీగా ఉండు అని చెప్పేసి ఇచ్చినాం అంతే. ఇంకా వానికి హ్యాండ్ ఓవర్ చేయలే, ఎవరికి, డెలివరీ వానికి. హ్యాండ్ ఓవర్ చేస్తే వాడు ట్రాన్స్పోర్ట్ లోకి తీసుకెళ్తాడు, ట్రాన్స్పోర్ట్ లో తీసుకెళ్లి డెలివరీ చేయడానికి డెలివరీ చేస్తాడు. ఓకే, సో ఇక్కడే మనకు నెక్స్ట్ పి ఏంటి పీజీఐ చేయడానికి VL0 VL01N 2N. 2N 2N లో అవుట్ బాండ్ డెలివరీ ఇచ్చి PGI ఇక్కడ ఉంది చూడు, పోస్ట్ గూడ్స్ ఇష్యూ. ఇది క్లిక్ చేస్తే స్టోరేజ్ లొకేషన్ నాట్ డిఫైన్డ్, రైట్, స్టోరేజ్ లొకేషన్ నాట్ డిఫైన్డ్. డెలివరీ ఐటమ్ 10. ఐటమ్ 10 కి స్టోరేజ్ లొకేషన్ ఇవ్వలేదంట. ఓకే, ఏంటి VA02 వెళ్ళి మన ఇక్కడ ఐటమ్ 10. సో ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్ లేదు. ఓకే, ఇక్కడ లేదు. బిల్డింగ్, షిప్పింగ్ లో షిప్పింగ్ పాయింట్ ఈజ్ ఓకే. నా స్టోరేజ్ లొకేషన్ దానికి ఆపోజిట్ ఉంది చూడ, ప్లాంట్ కి ఎదురుగా స్టోరేజ్ లొకేషన్ బ్లాంక్ లో ఉంది, పైన పైన. ఇక్కడ ఓకే, ఇక్కడ అప్డేట్ అవ్వలే స్టోరేజ్ లొకేషన్. ఇది ఆటోమేటిక్ అవ్వాలి కదా, బేస్డ్ ఆన్ ప్లాంట్ పిక్ చేసుకొని. అవ్వాలి. అదే ఎందుకు అవ్వలే చూద్దాం. చేంజ్ లోనే ఉన్నాగా. ఎప్పుడు రాలే అది. ఏమన్నా వస్తుందా? మీగోలో కూడా ఇచ్చినాము. మీగోలో ఇవ్వడానికి ఉండదు స్టోరేజ్ లొకేషన్. VL01N. ఓకే, డెలివరీ అయిన తర్వాత ఏమైనా చేయడానికి లేదా?
ఇంకోటి చేయను, ఒక 5 తోటి చేయబట్టి చూద్దాం. ఉమ్, ఇప్పుడు ఇది వదిలి ఒక 5 తోటి మళ్ళీ ఒకటి కొత్త చేయి చూద్దాం. అప్పుడు ఆడేమన్నా ఆప్షన్ ఉందేమో అప్పుడు. చూద్దాం చూద్దాం. లోడింగ్ షిప్పింగ్ ఇప్పుడేం లేదా? లోడింగ్ షిప్పింగ్ రిసీవింగ్ పాయింట్ ఇది అవసరం. అక్కడ కంట్రీ రీజన్ రాము ఏమన్నా కంట్రీది ఏం అవసరం. VA02 ఆర్డర్లో స్టోరేజ్ లొకేషన్ రాలేదు. సరే ఇంకొక ఆర్డర్ చేద్దాం. VA02 సరే VA01. ఓకే మెటీరియల్ ఒక 20 ఇక్కడ షిప్పింగ్ ఇక్కడ రావాలి. ప్లాన్ టు స్టోరేజ్ లొకేషన్ ఇవ్వలే అందుకే నేను. ఓకే సో మన డెలివరీ అయింది కాబట్టి డెలివరీ అయ్యింది కాబట్టి ఇక్కడ ఎనేబుల్లోకి రాలే. డెలివరీ చేయకముందు అయితే స్టోరేజ్ లొకేషన్ ఇచ్చేవాళ్ళం. ఓకే సో ఇప్పుడు ఏం ఒకవేళ చెక్ మనం చేయాలా? ఇక్కడ స్టోరేజ్ లొకేషన్ ఈకున్నా కూడా ప్లాంట్ ఇచ్చినామంటే ఆటోమేటిక్ గా రావాలి కదా అన్నది. ఎందుకంటే మనం ప్లాంట్ కి అసైన్ చేసి ఉంటాం కదా స్టోరేజ్ ప్లాంట్ లొకేషన్. అరేంజ్ ఓకే ఓకే. చేసినాము. బట్ ఏ స్టోరేజ్ లొకేషన్, ప్లాంట్ కి అవునవును. మల్టిపుల్ స్టోరేజ్ లొకేషన్లు ఉంటాయి కదా, ఏదైనా డిఫైన్ చేసుకోలేదు. ఎస్ కరెక్ట్. సో ఇన్కో టర్మ్స్ ఓకే డన్. సో 47 నాట్ వచ్చేసి 47 ఆర్డర్ 47 లో మనకు ఆర్డర్ కన్ఫర్మ్ క్వాంటిటీ చూసుకోవాలి. కన్ఫర్మ్డ్ క్వాంటిటీ 20. ఓకే డన్. ఇప్పుడు VL02 అన్న నేషన్ VL021N డెలివరీ. ఓకే 47 మళ్ళీ ఏంటి డేట్ VL0 VA02 VA02 VA02. ఇక ఈ ఆర్డర్లో మన డెలివరీ షిప్పింగ్ ఓకే. షెడ్యూల్ లైన్స్ డెలివరీ రాంగ్ ఉంది ఇక్కడ. ఓకే ఆటోమేటిక్గా పేమెంట్ టర్మ్స్ ద్వారా తీసుకుంటుంది. 31st 7. ఓకే డన్. ఓకే ఇప్పుడు 31st వెళ్తే ఎస్. సో PGI డెలివరీ
N VL 0 2N then PGI. Yeah, సో PGI అయిపోయింది. అవుట్ బౌండ్ మెటీరియల్ డాక్యుమెంట్ కూడా పోస్ట్ అయిపోయింది. ఓకే, మనం ఇప్పుడు వెళ్ళి సేల్స్ ఆర్డర్ లో చూస్తే PA 03 3 సేల్స్ ఆర్డర్. ఓకే, మన సేల్స్ ఆర్డర్ లో చూస్తే ఇప్పుడు అకౌంటింగ్ డాక్యుమెంట్స్ ఎక్కడ చూడొచ్చు? అకౌంటింగ్ డాక్యుమెంట్ సేల్స్ ఆర్డర్ లో నుంచినే చూడొచ్చు అకౌంటింగ్ డాక్యుమెంట్. యాక్చువల్ గా ఇక్కడ అకౌంటింగ్ ఇక్కడ వచ్చినాయి కదా మనకు. ఇది ఓకే, స్క్రీన్ క్లోజ్ అయిందేమో. సో అకౌంటింగ్ డాక్యుమెంట్ నుంచినే ఇక్కడ సేల్స్ ఆర్డర్ నుంచినే డిస్ప్లే డాక్యుమెంట్ ఓవర్ఫ్లో ఇక్కడ ఇట్లయినా చూడొచ్చు. ఓకే, ఇది డెలివరీ డిస్ప్లే డాక్యుమెంట్. డెలివరీ చూసుకుంటే ఇది డెలివరీ. ఓకే, ఇందాక డెలివరీ అయిండేది డాక్యుమెంట్ ఇది. ఇందులో ఎక్కడ చూస్తాం మనం అకౌంటింగ్ డాక్యుమెంట్? ఇక్కడ స్క్రీన్ అబ్జర్వ్ చేయండి. డాక్యుమెంట్ ఇన్ఫోకి వెళ్ళిన డాక్యుమెంట్ ఇన్ఫో ట్యాబ్ ఓకే, అంటే FI డాక్యుమెంట్స్ ఉంటాయి. FI డాక్యుమెంట్ ఎంట్రీ ఏమొచ్చిందల్లా పోస్ట్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అకౌంట్ డెబిట్, ఇన్వెంటరీ అకౌంట్ ఇస్ క్రెడిట్. COGS డెబిట్. డెబిట్. ఇన్వెంటరీ అంటే అది ల్యాప్టాప్ క్రెడిట్. ఇన్వెంటరీ ఇన్వెంట్స్ ఫినిష్డ్ గూడ్స్. ఫినిష్డ్ గుడ్స్ క్రెడిట్. క్రెడిట్. ఓకే, వచ్చిందా? COGS అకౌంట్ డెబిట్. ఇక్కడ డెబిట్ క్రెడిట్ ఎలా డిఫైన్ చేస్తున్నావు? ఎలా చేస్తాం చెప్పు? బేస్డ్ ఆన్ ద డెబిట్ క్రెడిట్. ఒకటి వచ్చేసి ఇక్కడ ఇండికేటర్, పాజిటివ్ ఇండికేటర్ ఉంటే డెబిట్, నెగిటివ్ ఇండికేటర్ ఉంటే క్రెడిట్. పాజిటివ్ ఇండికేటర్ డెబిట్, ఇది డెబిట్. ఓకే, ఇది క్రెడిట్. అండ్ ఇంకోటి కూడా BSX కూడా ఇక్కడ ట్రాన్సాక్షన్ చూడొచ్చు. చూడు, BSX GBB. ఓకే, దీన్ని మనం ఏసీలో కలా చేసుకుంటే జనరల్ లెడ్జర్ వ్యూలో చూసుకోవచ్చు. ఇంకా క్లియర్ గా ఉంటుంది. లైన్ ఐటమ్ 1, 2 మనకు అదర్ లెడ్జర్స్ ఉన్నాయి. ఓకే, వేరే లెడ్జర్. ఇవన్నీ ఎందుకు అసైన్ చేసినారు? ఇవన్నీ డిలీట్ చేయాలి కదా ఈ కంపెనీ కోడ్కి. ఆల్రెడీ ఉన్నవన్నీ అసైన్ చేసినారు, డిలీట్ చేయండి. అదర్ లెడ్జర్స్ పీరియడ్ 7. ఓకే, సో నా లీడింగ్ లెడ్జర్ వచ్చేసి 4 ఉండాలి. రెండు సేమే ఉన్నాయి లెడ్జర్స్, వేరే చేయలే. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ ఒకటే ఫిజికల్ ఇయర్ వేరియంట్ అసైన్ చేసినారు. నేను చేసినట్టు చేయలే, సంథింగ్ డిఫరెంట్ చేసినారు ఇక్కడ. ఓకే, నో ప్రాబ్లం లే, మనకి లెడ్జర్ తో ఇప్పుడు ఏం పని లేదు. బట్ మన ఎంట్రీ వచ్చేసి ఇది అచీవ్ అయినాం కదా. ఓకే, ఇప్పుడు వెళ్ళి స్టాక్ చూస్తే అర్థమవుతుంది.